మొన్నటిదాకా మీ అందరి గురించి చిరాకు తెప్పించాను తెలుసు నాకు. ఈ సినిమాది ఇంకా అలాంటిది జరగదు. ఫైనల్లీ మన రవితేజ గారి మాస్ జాతర మూవీ అయితే చూడడం అయిపోయిందండి. మూవీ ఎలా ఉంది అని అంటే నన్ను మాత్రం డిసప్పాయింట్ చేసిందండి. మూవీ మొత్తంలో కూడా అసలు ఒక్క ఎలిమెంట్ కూడా వర్కౌట్ అవ్వలేదు. ప్రతిదీ కూడా రొటీన్ గా అనిపిస్తూ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా పర్లేదు, ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్లు బాగానే అనిపిస్తాయి. సెకండ్ హాఫ్ లోనే మూవీ మొత్తం కూడా దొబ్బిందండి. డైరెక్టర్ ఏవేవో ట్రై చేశారు కానీ ఒక్కటి కూడా వర్కౌట్ అవ్వలేదు. అవసరం లేని చోట కామెడీ పెట్టడం, మళ్ళీ ఆ కామెడీకి నవ్వే రాదు. మన రవణ గురించి మాట్లాడుకోవాలంటే తన పర్ఫార్మెన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అండి. మూవీని తన ఒక్కడే లాక్కొచ్చాడు. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, విఎఫ్ఎక్స్ అంతా కూడా బాగానే అనిపిస్తూ ఉంటాయి. యాక్షన్ సీన్ల దగ్గర బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా అనిపిస్తుంది. చెప్తున్నా కదా, ఫస్ట్ హాఫ్ అయితే యావరేజ్ గా అనిపించింది, కానీ సెకండ్ హాఫ్ లో ఇంకొంచెం బెటర్ గా ట్రై చేస్తుంటే బాగుండేదేమో. సెకండ్ హాఫ్ మరి దీనికంటే లో అనిపించిందండి. శ్రీలీల గారి పర్ఫార్మెన్స్ పర్లేదు, బాగానే చేసింది ఆమె. అదర్ యాక్టర్స్ కూడా వాళ్ళ పాత్రకు వాళ్ళు న్యాయం చేశారు. ఓవరాల్ గా మూవీ ఎలా ఉందనేది చెప్పాలంటే ఇది ఒక బిలో యావరేజ్ మూవీ అండి. నాకైతే అసలే నచ్చలేదు, చిరాకు తెప్పించింది. మళ్ళీ రవితేజ గారికి ఇంకో ఫ్లాప్ మూవీ పడిపోయింది. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 1.5 మాత్రమే. థియేటర్ లో మంచి సినిమాలు లేవు కాబట్టి వెళ్ళి ఒక లుక్ వేసేయచ్చు.